హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరంతా ఎలా ఉన్నారు ఏంటని కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. సో వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో చూడటం స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోని అయితే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చి మార్నింగ్ వ్లాగ్ అండి, ఇంకా సాటర్డే రోజు మార్నింగ్ వ్లాగు. ఇంకా పిల్లలైతే స్కూల్కి పంపించే హడావుడు అనమాట. ఇంకా మార్నింగ్ అంటే పిల్లలు ఉన్న ప్రతి తల్లికి ఇంక ఇలాగే ఉంటుంది హడావుడిగా. సో ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరి. ఇంకా దానికోసం అయితే గోధుమ పిండి అది ముందే కలిపేసానండి. ఇంకా పిండి అంటే మరీ ఎక్కువైతే కలిపేసాను. సో ఇంక మనకైతే తెలుస్తుంది కదా ఒక్కొక్కరు ఎన్ని తింటారే, దాని ప్రకారమే పిండి కలుపుతాను. ఇంకొక 2 పూరీలు ఎగస్ట్రా వచ్చేటట్టు చేస్తాను అనమాట. కొంచెం ఎప్పుడన్నా తగ్గితే ఇంకా నేనే తగ్గించుకుంటా, కానీ ఇంకా పిండి ఎక్కువ కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మళ్ళీ దాన్ని నెక్స్ట్ డే తినడం సో ఇట్లా అంతా రేర్ అనమాట. చాలా తక్కువగా జరుగుతుంది. ఎప్పుడన్నా ఒకసారి కొంచెం మిగిలితే ఫ్రిడ్జ్లో పెడతాం, కానీ ఎక్కువ భాగం అయితే ఇంకా కరెక్ట్గా సరిపోయేటట్టే చేస్తాను. ఒకటి ఏమన్నా తగ్గితే ఇంకా నేనే తగ్గించుకొని తినేస్తాను అనమాట. నాకు అట్లా ఎందుకనో ఫ్రిడ్జ్లో ఎక్కువ కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టడం అంతగా అనిపించదు అనమాట. కాకపోతే ఎప్పుడో ఒకసారి నేను కూడా పెడుతుంటాను అనమాట. కొంచెం కొన్నిసార్లు మిగులుతుంటాయి. ఎప్పుడన్నా మనకి ఇంటికి గెస్ట్ అట్టా వచ్చినప్పుడు అయితే ఇంకా మనము కొన్నిసార్లు అట్లాగే చేస్తుంటాం కదా, కొంచెం ఎక్స్ట్రా చేస్తాం కదా, ఆ టైంలో అయితే ఇంకా అట్లా ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట. సో ఇంకా హీటర్ అయితే పెట్టేస్తాను అనమాట. పిల్లలకైతే నీళ్ళు కాగుతున్నాయి. ఇంకో పక్క పూరి కర్రీ కూడా చేస్తున్నాను. ఇంక ఈరోజు బంగాళాదుంప లేదనమాట, లేకుండానే ఇంకా క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి అయితే చేస్తున్నాను. బంగాళదుంప వేయకపోయినా కూడా, పొటాటో వేయకపోయినా కూడా చాలా టేస్టీగా వచ్చిందనమాట కర్రీ అయితే. ఇంకా బంగాళదుంప వేసిన దానికన్నా అయిపోయినప్పుడే బాగుందని అన్నారనమాట ఇంట్లో అయితే. ఇంక ఇక్కడైతే పూరి కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అయితే చూడండి వేద వాళ్ళు అయితే స్నానం కూడా చేసేసారు. ఇంకా చిన్నోడు అయితే ఏడుస్తున్నాడు అనమాట. వాడైతే నిద్ర లేచి బయటికి వెళ్ళి సైకిల్ దొక్కుంటాడనమాట. నేనేమో స్కూల్కి టైం అవుతుంది కదా, ఇంక ఇప్పుడు సైకిల్ దొక్కుంటా కూర్చున్నాడంటే ఇంకా లేట్ అయిపోతుంది. ఇంక వీళ్ళకి జడేలా తీసేసానంటే ఇంకా చిన్నోడికి స్నానం చేపించేసేస్తానమాట. ఇంకా గేట్ తీస్తే ఎక్కడ బయటకు వెళ్ళిపోతాడనని గేట్ తీయకుండా అట్టాగే క్లోజ్ చేసి పెడితే నేను తలుపు తీయలేదని ఏడుస్తున్నాడు. ఇంక ఇక్కడైతే వేదాకైతే ఇంక రెడీ చేసేస్తున్నాను. వేదాకి జడాది వేసిన తర్వాత ఇంకా వైష్ణు కూడా రెడీ చేయాలి. ఇంకా పూరి అంటే ఇంకా తినేస్తారనమాట ఇంట్లో. మామూలుగా అయితే దోశ అనమాట, ఎక్కువ భాగం దోశ చేస్తాను. పిల్లలకి అదే ఎక్కువ ఇష్టం. దోశ పిండి ఎప్పుడన్నా అయిపోయినప్పుడు ఇంక ఇట్లా పూరి అనమాట. ఇంకా టిఫిన్లు ఇంక వీళ్ళు ఏం తినరు, దోశ పూరి, ఎప్పుడన్నా ఒకసారి ఇడ్లీ అనమాట. అంతకుమించి ఇంకే ఉప్మాలు అస్సలు తినరనమాట. ఇంక ఇక్కడైతే చూడండి, చిన్ను చెప్పాను కదా తలుపు తీయమని ఏడుస్తున్నామట. పొద్దున్నే వెళ్ళి సైకిల్ దొక్కోవాలంట, స్కూల్కి టైం అవుతుందిలే అని చెప్పి నేను తలుపు తీయలేదు. అందుకని కింద వండుకొని ఏడుస్తున్నాడు. వాడిని అయితే ఎత్తుకొని కొంచెం సేపు అట్లా కూర్చోబెట్టి మాటలు చెప్పాను. ఇంకా వాడికి స్నానం చేయించాలి. ఇక్కడైతే చూడండి వైషు అయితే గోలగోలు చేసి మ్యాంగోస్ తెప్పించుకుంది. ఈ సీజన్లో ఇప్పుడే కదా స్టార్టింగ్ స్టేజ్లో వచ్చిన మామిడిపక్కాయలు అంత టేస్టీగా ఉండవు. మామిడి పళ్ళు కొద్ది రోజులు పోయిన తర్వాత అట్లా ఆ టైంలో వచ్చి అయితే బాగా స్వీట్గా ఉంటాయి. ఇంకా వైషు అయితే చెప్పినా వినలేదు. ఇంకా మ్యాంగోస్ కావాలని గోల్ చేస్తే ఇంకా మ్యాంగోస్ అయితే తీసుకొని వచ్చేసారు. ఎంత రేట్ ఉందంటే ఒక 4 మ్యాంగోస్ వచ్చి 200 పడింది. కరెక్ట్గా 4 అంటే 4 వచ్చినాయి. 1 kg అనుకుంటా, 200 అంట. ఇంకా వయసు అడుగుతుందిలే అని చెప్పి ఇంక తీసుకొని వచ్చారు. ఇంక ఇక్కడైతే చూడండి, ఇంక వాడిని అయితే ఇలా కట్ చేస్తాను అనమాట. వాళ్ళ స్నాక్ బాక్స్కి ఇంక ఈరోజు మ్యాంగోనే పెట్టుకుపోతానని మ్యాంగోస్ తీసుకెళ్ళింది. ఇంకా తెచ్చిన నైట్ అయితే ఒకటి తినేసింది అనమాట. సో అంత ఇష్టం తనకి మ్యాంగోస్ అయితే. ఇంకా హన్సీ వాళ్ళైతే అసలు తినరు అనుకోండి. ఇంక ఇక్కడైతే పూరీస్ వేస్తున్నాను. ఇంకా మ్యాంగోస్ గురించి చెప్పాను కదా, ఈ సీజన్లో ఏంటంటే అవి బాగా పండడానికి, వాటికి మంచి తీయగా ఉండడానికి ఇంజక్షన్లు కూడా చేస్తుంటారు. సో మనకు అవి చూడటానికి అన్నీ ఒకేలాగా ఉంటాయి, కాకపోతే మనం తినేస్తూ ఉంటాము. అవి ఏది మంచి హెల్త్నో ఏది మంచిది కాదో హెల్త్కి మనకేమీ అర్థం కాదనమాట. చూడటానికి అన్నీ ఒకేలాగా ఉంటాయి. ఇంకా ఆర్గానిక్ అని చెప్తారు, అవి చూడడానికి ఒకేలాగా ఉంటాయి, ఇట్లాంటివి ఒకేలాగా ఉంటాయి. కనిపెట్టడం అయితే చాలా కష్టం. ఈ మధ్య ఒక వీడియో కూడా చూశానండి. ఇంక ఇక్కడైతే పూరీలు వేసేస్తున్నాను. ఇంకా పూరీలు ఏంటంటే ఇంక వేసేసి పిల్లలకి తినిపించేసి వాళ్ళనైతే స్కూల్కి పంపించేసాను అనమాట. వాళ్ళకి స్కూల్కి పంపించిన తర్వాత ఇంక ఇక్కడైతే ఇల్లంతా తుడిచేస్తున్నాను, చిమ్మేశాను. ఇంకా తుడిచేసి బయట వాకిట్లో ముగ్గు పెట్టడం, ఇంకా తర్వాత కూరగాయలు అవన్నీ కట్ చేయడం, ఇదంతా జరుగుతూ ఉంటుంది. నేను ఒక విషయం విన్నానని చెప్పాను కదా, ఏంటంటే ఒక వీడియో చూస్తాను అనమాట. ఆ వీడియో ఏంటంటే
వాటర్ మెలన్స్ ఉన్నాయి. ఇంకా సమ్మర్ కాబట్టి వాటర్ మెలన్స్ కూడా వస్తుంటాయి కదా. సో మనం ఎక్కువగా ఎటువంటి వాటర్ మెలన్స్ పుచ్చకాయలు తినడానికి ఇష్టపడతామంటే మంచి స్వీట్గా ఉన్నది, చూడటానికి కొంచెం కలర్ఫుల్గా ఉండేదే మనం ఎక్కువ ఇష్టపడతాం కదా. సో వాటిని కూడా అట్లా కలర్ రావడానికి, ఎక్కువ స్వీట్ ఉండడానికి కూడా ఇంజెక్షన్లు వేస్తున్నారంట. కాకపోతే వాటి మనకు తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే, పుచ్చకాయ తెచ్చుకున్నప్పుడు ఇంటికి దాన్ని కట్ చేసిన తర్వాత ఒక టిష్యూ పేపర్ కానీ కాటన్ కానీ తీసుకొని దానికి అంటే జ్యూస్ వస్తుంది కదా, ఆ జ్యూస్లోకి డిప్ చేసామంటే మనం ముంచిన టిష్యూ కానీ లేకపోతే కాటన్ కానీ రెడ్ కలర్లోకి అట్లా వచ్చిందంటే అది అలా ఇంజెక్షన్ చేయడం వల్ల పండిన కాయ అని అర్థం. అట్లా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటే నార్మల్దేనమాట, అంటే ఇంజెక్షన్ చెయ్యిందని. ఇంకా అటువంటిప్పుడు ఏం చేస్తారంటే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ షాప్ మనం ముందే షాప్లో తీసుకున్నామో ఆ షాప్ కాకుండా వేరే షాప్లో తీసుకోండి అని ఒక చిన్న వీడియో అయితే చూశాను. సో మీరు ఎవరన్నా ఆ వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే కూరగాయలు తీసుకొని వచ్చేసరికి ఇంకా వాటిని అయితే తీస్తున్నాను అనమాట. ఇంక ఈరోజు టమాటాలు చూడండి భలే కలర్ఫుల్గా ఉన్నాయి కదా. టమాటా కర్రీ చేస్తున్నాను, అలాగే బెండకాయ ఫ్రై చేస్తానమాట. ఇంకా పచ్చిమిర్చి కూడా ఉంటే వాటిని అయితే తీసి కవర్లోకి వేసి ఇంక ఇప్పుడు బెండకాయలను అయితే కడిగేసి కొంచెం వాటిని కట్ చేసి పెట్టేసేయాలి, టమాటాలు వాటిని కూడా. సో నాకేమనిపిస్తుంది అంటే ఇట్లా ఇంజెక్షన్ చేస్తుంటారు కదండి, ఇంజెక్షన్ చేసేయి బై మిస్టేక్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా ఆ ఫ్రూట్ వెళ్ళిందంటే వాళ్ళకి తెలిసి అయితే ఆ కాయనైతే తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళకైతే పెట్టరు కదా. వాళ్ళ బిజినెస్ బాగుండాలని ఇంకా బాగా స్వీట్గా ఉంటే మనం మళ్ళీ అక్కడికి వెళ్ళి తెచ్చుకుని ఉంటాం కదా. అందుకని వాళ్ళ బిజినెస్ పెంచుకోవడానికి వాళ్ళ స్వార్థం కోసం ఇంక ఇలా చేస్తుంటారు అనమాట. పక్కన వాళ్ళ హెల్త్లు అవన్నీ పట్టించుకునేదే లేదు. ఇంక వాళ్ళ బిజినెస్ బాగా రన్ అవుతుందా లేదా అనే వాళ్ళ థాట్ ఉంటుంది. కానీ ఇవి తినడం వల్ల జనాల ఆరోగ్యం దెబ్బతినిద్ది అంత ఇదిగా ఆలోచించే వాళ్ళైతే ఎవరూ లేరు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ యాపిల్స్ ఏ ఫ్రూట్స్ చూసినా ఇలాగే ఇంజెక్షన్ చేసినవి అనే వస్తున్నాయి. అసలు ఏ తినాలో ఏ తినకూడదో కూడా అర్థం కావట్లేదు అనమాట. ఇంక ఇక్కడైతే చూడటానికి కూడా అవి ఒకేలాగుంటాయి. ఇంకా ఏది ఇంజెక్షన్ చేసిందో కూడా ఎవరికి అర్థం కాదు. ఇంకా నేనైతే కూరగాయలు ఇందాక బెండకాయలు అవన్నీ కట్ చేశాను. బెండకాయలు టమాటాలు రెండు కట్ చేసి పక్కన పెట్టేశాను. ఇంకా కట్ చేసిన తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అయిపోయేసి ఇంకా దేవుడికి పూజ అది చేశాను అనమాట. ఇందాక మ్యాంగోస్ తెచ్చామని చెప్పాను కదా, ఒక మ్యాంగో అయితే దేవుడి కాడ ఫస్ట్ టైం పెట్టాను అనమాట. ఇంక ఈ సీజన్లో ఫస్ట్ టైం దేవుడికి మ్యాంగో పెట్టాను అనమాట. ఇంకా అంటే మ్యాంగో సీజన్ కదా. ఇంకా మామిడి పండు అంటే లక్ష్మీదేవికి కూడా బాగా ఇష్టం అంట. సో నేను ఒకసారి విన్నాను అనమాట. ఇంకా దేవుడికి పూజ చేయడం అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బెండకాయలు పొయ్యి మీద వేసాను. ఇంకో పక్కన వచ్చి టమాటా కర్రీ కూడా చేస్తున్నాను. ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, ఎక్కువ మసాలాలన్నీ ఏమి వేయమండి, కొంచెం లైట్గానే మసాలాలు తింటాము. సో అల్లం పేస్ట్ వేస్తాము, ఇంకా అంతే. వేస్తే లాస్ట్లో గరం మసాలా వేస్తాం, లేకపోతే అది కూడా వేయం. అట్లాగే మరి ఎక్కువ మసాలాలు కూడా తినకూడదు కదా. సో అందుకని కొంచెం లైట్గానే వేస్తానన్నమాట. ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంక ఇక్కడైతే టమాటాలు వేసాను కదా, కొంచెం ఉప్పు పసుపు వేసి మూత పెట్టేసేస్తే మంచిగా వాటర్ ఫామ్ అవుతుంది. టమాటా కర్రీలో అయితే నేను ఇంకా ఉన్న డ్రాప్ కూడా వాటర్ అయితే వేయను అనమాట. దాంట్లో ఊరుతాయి కదా నీళ్ళు అనేవి. సో ఆ వాటర్తోనే కర్రీ మొత్తం చేసేస్తాను. అంటే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేస్తే ఇంకా ఆ కాయలతో ఆ వాటర్తోనే మగ్గిపోయిద్ది అనమాట టమాటాలు అవన్నీ. ఇంక ఇక్కడైతే ఉప్పు వేస్తున్నాం కదా, కొంచెం పసుపు కూడా వేస్తాను. ఇంకా మూత పెట్టేస్తే మంచిగా వాటర్ వస్తాయి. మనం లో ఫ్లేమ్లో పెట్టేసామంటే ఇంకా ఆ వాటర్తోనే ఇంకా కూర అంతా మగ్గిపోయిద్ది అనమాట. సో ఇంకో పక్కన బెండకాయ ఫ్రై కూడా చేస్తున్నాను. ఇంకా తర్వాత బట్టలు అవి కూడా ఇంకా అయిపోతే వాటిని కూడా ఆరేసాను. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా తినేసానండి. నేను పూజ అయిపోయినాక తింటాను అనమాట ప్రతిరోజు. ఇక్కడ చూడండి మా పిల్లలు ఇంటికి కూడా వచ్చేసారనమాట. టైం వచ్చేసి 12:40 అలా అవుతుంది. ఇంకా వైషు అయితే సైకిల్ వేసుకొని వెళ్తుంది, మీకు రోజు తెలుసు కదా. ఇంక ఇక్కడ హంసీ వాళ్ళైతే రావాలి, వాళ్ళ కోసం ఇంకా వీళ్ళు వచ్చారా వాళ్ళు రాలేదని అనుకుంటున్నా. మా వదిన వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా, సో తనైతే కృష్ణ వెళ్ళి ఇంకా హంసీని జున్నునైతే తీసుకొని వచ్చేసారనమాట. మొత్తానికి మా పిల్లలు అయితే ఇంటికైతే వచ్చేసారు. ఇంక ఇప్పుడు చూడండి ఎవరు ఫస్ట్ వచ్చేటప్పుడు కూడా ఎవరు ఫస్ట్ వస్తారా అని మళ్ళీ పందెం పెట్టుకుంటారు వీళ్ళైతే. ఇంకొచ్చిన తర్వాత జున్ను అయితే అక్కడ సైకిల్ పెట్టింది కదా, కనిపించలేదు ఏందని ఇంటికి రాగానే అది ఎక్కడుంది ఏదో ఒక బొమ్మలు ఆడుకునేటప్పుడు పెట్టిపోతాడు కదండి. మళ్ళీ ఇంటికి రాగానే అది గుర్తుపెట్టుకుని అడుగుతాడు అనమాట. వెళ్ళేటప్పుడు ఆ బొమ్మ అక్కడ పెట్టాను కదా అక్కడ లేదేంటా అని అది గుర్తుపెట్టుకొని అడుగుతాడు ఇంటికి రాగానే ఆ బొమ్మ ఏది ఏంటి అని. సో
ఇక్కడైతే వీళ్ళైతే ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేయలేదు, ఇంకా వైషు అయితే చేయలేదు, కానీ ఇంకా అంశీ జున్ను అయితే డ్రెస్ చేంజ్ చేసేసారు. కొంతసేపు కూర్చొని ఆడుకుంటారు, మళ్ళీ కొంతసేపు తన్నుకుంటారు. సో ఇక్కడ నా కర్రీస్ కూడా అయిపోతున్నాయి, అన్నం అయిపోయింది, కూరలు కూడా అయిపోయింది అనమాట. బ్లాగ్ కూడా ఇక్కడ ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరి వీడితో మళ్ళీ కలుసుకుందాం.